ఈరోజు చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్సుమంజలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక అరుదైనటువంటి అధ్యాయాన్ని లిఖించడానికి ఇక్కడ మీ అన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి వేదిక చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీశ్రీ కళావేదికని సగర్వంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించడంలో మా జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి పార్థసారథి గారు, ఈయన ఆధ్వర్యంలో మేము 4 ప్రపంచ మహాసభలు నిర్వహించాము. జ్ఞాపికల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి అన్ని వసతి సౌకర్యాలు ఈయన ఒక్కడే తన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలకు నాకు వెన్నుదండుగా నా సొంత మామగారు కన్నా ఎక్కువగా ఉంటూ నాకు ఆర్థిక భరోసా అందిస్తున్నటువంటి డాక్టర్ టి పార్థసారథి గారికి సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక నా సోదరి మని ఈశ్వరి భూషణం గారు శ్రీశ్రీ కళావేదికలో ఈ రోజు ఈ 2000 మంది రావడానికి ప్రధాన కారణమైనటువంటి ఈశ్వరి భూషణం గారికి కూడా సభాముఖంగా తెలియజేసుకున్నాం. ప్రతి సంస్థతోనూ ప్రతి ఒక్కరితోనూ నాకు ఎంతమంది వస్తారని కూడా నాకు ఐడియా లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి సర్ప్రైజ్ ఇస్తున్నటువంటి నా సోదరి ఈశ్వరి భూషణం గారికి ఈ వీడియో ఒక మహిళా శక్తిగా పేర్కొంటున్నాం. మొన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది త్వరలోనే ఫిన్లాండ్ దేశానికి కూడా అక్కడ విద్యా వ్యవస్థలో పరిశోధనలు చేయడానికి వెళ్తున్నటువంటి ఈశ్వరి భూషణం గారికి కూడా మా జాతీయ అధ్యక్షురాలు అవడం మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా నాకు ఎప్పుడు ఆశీస్సులు అందిస్తూ నాకు వెన్నుదన్నుగా ఉంటూ మా అమ్మ గారు బోయి హైమావతి గారు ఈ కార్యక్రమం కోసం అవస్థలు పడి ఎప్పుడూ ఎక్కడి నుంచి ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేకపోయినా ఇంట్లో పనులు కూడా బాగా లేకపోయినా కూడా నా మీద సంస్థ మీద చైతన్య రాజు గారి మీద అభిమానంతో విమానంలో ప్రయాణించి చాలా ప్రయాసపడి వచ్చినటువంటి బోయి హైమావతి అమ్మగారు ఈ కార్యక్రమంలో ఆవిడ ఒక సాహితీ ఆనిముత్యం. మా శ్రీ కళావేదిక తరపున ఆవిడికి కళా సాహిత్య సార్వభౌమ అవార్డుని మేము ఆమెకి ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అమ్మగారికి సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక మా జాతీయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు అభినందనలు తెలియజేసుకుంటూ అమెరికా నుంచి వచ్చినటువంటి వెంకట గారికి, మా ఏపీ ఎన్ఆర్ఐ వింగ్ టీడీపీ అధ్యక్షుడు రాజశేఖర్ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు భాషలో ఒక సాహిత్య ప్రవాహం సాగుతుంది. ఒక సంస్కృతి నదీ తీరంలో నిరంతరంగా వెలిగేటువంటి ఒక యజ్ఞ జ్వాల కావాలి అంటే తెలుగు భాష, తెలుగు భావం భావుకథల నిలయముగా మారాలి, కవిత్వానికి కళా వేదికగా మారాలి. ఇది ప్రపంచ తెలుగు హృదయాల మహాసంగమంగా నిలుస్తున్నటువంటి 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల సంగమం అనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది తెలుగు ప్రపంచానికి తెలుగు వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఒక మహా ప్రకటనగా మేము ప్రకటిస్తున్నాం. కవులను గౌరవిస్తే జాతి నిలబడుతుంది, కవులను గౌరవిస్తే భాష నిలబడుతుంది, సంస్కృతిని కాపాడుతుంటే ప్రజలు చరిత్రలో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంటారు. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలందరినీ కూడా వెలికి తీస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదికని. అందుకే మేము కేవలం సభలు నిర్వహించడం లేదు, మేము ఒక భావి తరాన్ని నిర్మిస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. కేవలం మేము కవులను సన్మానించడం లేదు, మేము సాహిత్య భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఇటువంటి కార్యక్రమాలు అటువంటి మహానుభావులతో కలిపి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, కర్ణాటకలోనూ, తమిళనాడులోను, ఢిల్లీలోను, ముంబైలోను, కువైట్లోను, మలేషియాలో కూడా తెలుగు జాతి జెండా ఎగరవేసినటువంటి 36 ప్రపంచ రికార్డులు సాధించినటువంటి సంస్థ శ్రీశ్రీ కళావేదికని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం.
తెలుగులో, తమిళంలో సాహిత్య గోష్ఠులు నిర్వహించాం. భాషలు వేరే కావచ్చు, కానీ సాహిత్యం హృదయం ఒక్కటే మాత్రమని మీరందరూ నిరూపించవలసినటువంటి అవసరం ఉంది. ఈ మహాప్రస్థానానికి తెలుగు జాతి చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా 7వ ప్రపంచ సాహిత్య సభలకు మనం ఇక్కడ సన్నద్ధమై ఈ సభను 2 రోజుల పాటు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు సాహిత్య శక్తులన్నింటినీ కూడా ఒకే వేదిక మీద సమీకరిస్తున్నాం. ఏ కవి వద్ద నుండి కూడా ఒక్క రూపాయి అన్న పైసా కూడా ఫీజు వసూలు చేయకుండా, తీసుకోకుండా నెల సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కవికి కావలసినటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయండి. అతి కొద్ది సంస్థలు. అందులో చైతన్య సారస్వత పరిషత్ శ్రీ కళావేదిక నిలబడుతుందని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఈ సభల నిమిత్తమే కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్ ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలను కూడా మనం బహిష్కరించవలసినటువంటి అవసరం ఉంది. సాహిత్యాన్ని వ్యాపారం చేస్తున్నటువంటి సాహిత్య సంస్థల్ని మనం తిప్పికొట్టవలసినటువంటి అవసరం ఉంది. తెలుగు భాషను ప్రేమించేటువంటి హృదయాలు ఇక్కడ ఎప్పుడు కూడా వికసించి తీరాలి. తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదని, తెలుగు ఒక నాగరికత అని మీరందరూ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అందుకే తెలుగు అనేటువంటిది మన జీవన విధానం అని మనం నిరూపించుకుంటూ, ఈ రోజు ఇంతమంది ఈ వేడుక నిర్వహించడానికి కారణభూతులైనటువంటి ఆర్గనైజర్లు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చే నెలలో సారస్వత పరిషత్ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడలో జాతీయ సాహిత్య సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, పై ఆగస్టు నెలలో తమిళనాడు గవర్నర్ మరియు తెలంగాణ గవర్నర్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో 24 గంటల పాటు నిరవధికంగా నాన్ స్టాప్ గా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, సెప్టెంబర్ నెలలో మలేషియా దేశంలో ఈ శ్రీ కళావేదిక చైతన్య పరిషత్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైతన్య రాజు గారికి, మరీ ముఖ్యంగా డాక్టర్ టి పార్థసారథి గారికి, మా సోదరి జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణ్ గారికి, అదే విధంగా పుణ్య దంపతులు కొండా నరసింహారావు గారు, మేము ఏ కార్యక్రమం చేసినా ఆయన శంఖారావంతో మా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఒక దేవుని యొక్క ఆశీస్సులు అందించడంలో ప్రముఖంగా ఉన్నటువంటి దైవాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆది దంపతులు వీరిద్దరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.